నా కొడుకు ఎక్కడున్నా రాజే. ఫ్రెండ్స్ నేనైతే కాపీరైట్ ఇష్యూలో అయితే సౌండ్ అయితే మ్యూట్లో పెట్టా ఫ్రెండ్స్. మీరైతే ఇన్స్టాగ్రామ్లో లేకపోతే టెలిగ్రామ్లో చూడండి. టెలిగ్రామ్ రాకపోతే మీరైతే ఛానల్ నేమ్ ఏదైతే ఉందో యాప్లోకి వెళ్ళి మీరైతే ఛానల్ నేమ్ అయితే సెర్చ్ చేయండి, డెఫినెట్లీ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే ఈ వీడియో అయితే కంపల్సరీ అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఎందుకంటే చాలామందికి ఎక్స్పోర్ట్ ప్రాబ్లం కూడా వస్తుంది కాబట్టి మీరు మంచి క్వాలిటీలో అలర్ట్ మోషన్లో మంచి క్వాలిటీలో మీరు ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. మీరు ఎండ్ వరకు అయితే మాత్రం తప్పకుండా చూడండి. ఓకే, మిస్ అయితే కావద్దు, మళ్ళీ ఎక్స్పోర్ట్ కావడం లేదని కామెంట్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ ఒకటే రిక్వెస్ట్, ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే, ఇప్పుడైతే మనమైతే టైం వేస్ట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకుంటున్నా. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి, నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్, డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీకు ప్రో వర్షన్ అయితే ఉంటుంది కాబట్టి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే కంపల్సరీ ఎండ్ వరకు అయితే చూడండి. ఎందుకంటే మీకు ఎక్స్పోర్ట్ ప్రాబ్లం కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను కాబట్టి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే మాత్రం తప్పకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, నేనైతే పైన ఇక్కడ మీకైతే డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఒక బీట్ మార్క్ లింక్ అని ఇచ్చాను. మీకు ప్రీసెట్ అనేది ఉంటుంది. మీకు ప్రీసెట్ యూస్ చేయాలని అనుకుంటే ప్రీసెట్ యూస్ చేసుకోవచ్చు, లేకపోతే XML యూస్ చేయాలని అనుకుంటే XML కూడా యూస్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా అయితే చూడండి, ఇక్కడ మనకు బీట్ మార్క్ అనేది ఇలాగైతే ఓపెన్ అయితే అవుతుంది. ఓకే, ఫస్ట్ నా లోగో అయితే ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ఒక లిరిక్స్ అయితే ఉంటుంది. మీరు స్టార్టింగ్లో డైలాగ్ చూశారు కదా, ఈ డైలాగ్ అయితే ఉంటుంది కాబట్టి ఈ లిరిక్స్ అండ్ ఈ లోగో అయితే ఉంటుంది. ఈ లోగో ప్లేస్లో మీ ఫోటో ఇది ఇక్కడ డిలీట్ అయినా చేసుకొని రీప్లేస్ అయినా చేసుకోవచ్చు. ఓకే, మీ లోగో అయితే పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్లో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, మనకు 2 సెకండ్ దగ్గర అయితే వచ్చేయండి. ఇక్కడ మనకు ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర అయితే వచ్చేయండి. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఎవరైతే ఫొటోస్ యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో ఆ ఫొటోస్ అయితే మీరు అయితే స్టెప్ బై స్టెప్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి దానికోసం మనం ఏం చేయాలంటే కింద మనకు గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ కనిపిస్తుంది కాబట్టి దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరైతే ఫొటోస్ యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడైతే పవన్ కళ్యాణ్ సార్ ఫోటో అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను కాబట్టి ఓకే, పవన్ కళ్యాణ్ సార్ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, మీరు కూడా మీరు ఎవరైనా ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి, కానీ స్టెప్ బై స్టెప్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, నేనైతే ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఈ ఫోటోని ఇలాగైతే జూమ్ చేసుకుంటాం. ఓకే, ఇలాగైతే సెంటర్లో పెట్టుకుంటాం. ఓకే, మళ్ళీ ఇక్కడ మనకు ఈ బీట్ మార్క్ ఎంతైతే ఉందో అంతవరకు అయితే ఉంచి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటా. మళ్ళీ కింద ప్లేస్ అక్కడ సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ అనే వీడియోలోకి వెళ్ళి ఇక్కడ నేనైతే స్టెప్ బై స్టెప్ అయితే చెప్పాను కదా, మీరైతే మంచిగా అయితే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. కొంచెం టైం అయినా పర్వాలేదు కాబట్టి ఫొటోస్ మీరైతే చాలా క్లీన్గా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, నేను పవన్ కళ్యాణ్ సార్ ఫొటోస్ అయితే చాలా క్లీన్గా అయితే యాడ్ అయితే చేసి మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇకైతే చూడండి, నేనైతే 25 సెకండ్ వరకు అయితే నేనైతే ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకున్నా. పైన బీట్ మార్క్ చూసుకోండి అండ్ ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను చాలా క్లీన్గా అయితే యాడ్ అయితే చేసుకున్నా. బీట్ మార్క్ చూసి ఫొటోస్ అనేది యాడ్ అయితే చేసుకున్నా కాబట్టి మీకు కూడా టైం వేస్ట్ కాకుండా ఉండాలని నేనైతే ఫొటోస్ అయితే యాడ్ చేసి మీకు అయితే చూపిస్తున్నాను. ఓకే, మీరు కూడా చాలా సింపుల్గా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, యాడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, మనము ఫస్ట్ ఫోటో ఎక్కడైతే యాడ్ చేసుకున్నామో మనము ఆ పొజిషన్లో అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ఫోటో దగ్గర వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఏ ఫోటోకి ఏ ఎఫెక్ట్ పెట్టుకుంటే మనకు చాలా బాగా సూట్ అవుతుందని నేనైతే చెప్పినగా ట్రై చేస్తాను. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత మీకైతే డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఒక సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అని ఇచ్చాను. మీకు ప్రీసెట్ ఉంటుంది అండ్ XML కూడా ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. ఓకే, ఏదైతే ఫస్ట్ ఫోటో ఎఫెక్ట్ ఉందో ఈ ఫోటో అయితే ఈ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ ఫోటో ఎక్కడైతే యాడ్ చేసుకున్నామో ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఓకే, ఇక్కడ చూడండి, మనకు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ సెలెక్ట్ చేసుకోండి. ఫేస్ట్ అయితే చేసుకోండి ఈ ఎఫెక్ట్. ఓకే, మళ్ళీ ఇక్కడ మనకు సెకండ్ ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఎఫెక్ట్ అయితే ఫేస్ట్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనకు థర్డ్ ఫోటో కూడా సేమ్ ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనకు ఫోర్త్ ఫోటో కూడా సేమ్ ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. మినిమం 4 ఫొటోస్కి మాత్రమే అప్లై చేసుకోండి ఫస్ట్ ఫోటో ఎఫెక్ట్. ఓకే, ఇక్కడ చూడండి 4 ఫోటోకి అయితే అప్లై అయితే చేసుకున్నా. మళ్ళీ ఇంకోసారి అయితే బ్యాక్ అయితే వచ్చేయండి. మళ్ళీ నేను ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చానో మీకు సెక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అదైతే ఓపెన్ అయితే చేసుకోండి. చాలా మంచిగా అయితే ఉంటుంది ఈ ఎఫెక్ట్, కానీ పర్ఫెక్ట్ సెట్ అయ్యే ఎఫెక్ట్ అయితే ఉండదు. కాబట్టి ఇక్కడ మనకు మధ్యలో ఏదైతే ఫోటో ఉందో ఈ మధ్యలో ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఎఫెక్ట్ కూడా ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోండి. ఓకే, కాపీ అయితే చేసిన తర్వాత మళ్ళీ మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. మళ్ళీ ఇక్కడ మనం ఏం చేద్దామంటే 4 ఫొటోస్కి వదిలేసేయాలి. ఇక్కడ చూడండి, 4 ఫొటోస్ ఏదైతే ఉన్నాయో దాన్ని వదిలేసేయాలి. ఇక్కడ మనకు 5వ ఫోటో నుంచి మీరైతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 5వ ఫోటో నుంచి మీరైతే అన్ని ఫొటోస్కి అయితే నేను చెప్తాను కాబట్టి మీరైతే ఫొటోస్ పై స్టెప్ బై స్టెప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎంతవరకు అయితే నేను ఫొటోస్ యాడ్ చేసుకుంటారో అంతవరకు మీరైతే ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి,
నేను ఫొటోస్ యాడ్ చేసుకుంటా పోతున్నా కాబట్టి మీరు మాత్రం కంపల్సరీ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి నేను మీకైతే చెప్తాను ఏ ఫోటో దగ్గర మీరైతే పెట్టుకోవాలనేది. ఓకే, ఇక్కడ మీకు అన్ని ఫొటోస్ అయితే యాప్లో అయితే చేసుకోండి. మీకు ఇక్కడ నేనైతే చెప్తాను, ఒక టైమింగ్ అయితే చెప్తాను కాబట్టి ఆ ఫోటో దగ్గర నుంచి మీరైతే పెట్టుకోకండి. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకైతే ఒక టైమింగ్ అయితే చెప్తాను కాబట్టి ఇక్కడ చూడండి మనకు 16 సెకండ్ నుంచి మనకు ఎంత ఫోటో అయితే వస్తుందో, మనకు 16 సెకండ్ వరకు ఎన్ని ఫొటోస్ అయితే వస్తాయో అన్ని ఫొటోస్కి సెకండ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని అయితే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ మనకు 16 సెకండ్ నుంచి మనం అయితే ఇంకో అదర్ ఎఫెక్ట్ అయితే పెట్టుకున్నాం కాబట్టి దానికోసం బ్యాక్ వచ్చేద్దాం. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఇక్కడ మనకు థర్డ్ ఫోటో ఉంటుంది. ఓకే, ఈ చాలా ఎఫెక్ట్ మంచిగా అయితే ఉంటుంది కాబట్టి ఈ థర్డ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. ఓకే, కాపీ అయితే చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చిన తర్వాత మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఇక్కడ మనమైతే 16 సెకండ్ దగ్గర అయితే వచ్చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే 16 సెకండ్ దగ్గర అయితే వచ్చేసిన. ఓకే, 16 సెకండ్ నుంచి మనకు ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి మనకు 16 సెకండ్ 7 మిల్లీమీటర్ దగ్గర అయితే వచ్చేయండి. ఓకే, ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఫేస్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు 16 సెకండ్ నుంచి ఎన్ని ఫోటోస్ అయితే ఉన్నాయో అన్ని ఫోటోస్కి మాత్రం ఈ ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. చాలా సింపుల్గా అయితే ఉంటుంది కాబట్టి ఈ ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, అప్లై అయితే చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్, చాలామందికి ఎక్స్పోర్ట్ ప్రాబ్లం కూడా అవుతుంది కాబట్టి వాళ్ళకి నేనైతే కొంచెం మీకైతే మంచి సలహా అయితే ఇస్తాను కాబట్టి ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫొటోస్కి నేనైతే అన్ని అప్లై అయితే చేసుకున్నాను. ఓకే, అప్లై అయితే చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, చాలామందికి ఎక్స్పోర్ట్ ప్రాబ్లం అవుతుందని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు ఏం చేశారు ఫ్రెండ్స్, ఇలాగైతే మీరైతే టోటల్ అయితే సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడైతే మీరైతే ఎఫెక్ట్ వీడియో అనేది యాడ్ చేయకండి. ఓకే, యాడ్ చేయకుండా మీరు ఏం చేస్తారంటే పైన మనకు ఇక్కడ మనకు పైన షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఈ వీడియో ఏదైతే ఉండదో ఈ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరైతే 1080pలో కాదు 720లో మీరైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి. 1080pలో ఎక్స్పోర్ట్ అయిపోతే మనకు మంచిదే. ఎక్స్పోర్ట్ కాకపోతే మీరైతే 720లో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. 720లో కూడా మనకు ఎక్స్పోర్ట్ కాకపోతే ఇక్కడ చూడండి మనకు బిట్ రేట్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి మనకు కింద మనకు క్వాలిటీ కూడా కనిపిస్తుంది. కింద చూడండి ఈ క్వాలిటీ అనేది మీరైతే తగ్గించుకోండి. ఓకే, ఇంకా ఎక్స్పోర్ట్ కాకపోతే మీరైతే తగ్గించుకోండి. ఓకే, డెఫినెట్లీ తగ్గించుకుంటే మీకు మంచి క్వాలిటీ అయితే వస్తుంది. ఎక్స్పోర్ట్ చేయండి, డెఫినెట్లీ సేవ్ అయితే అవుతుంది కాబట్టి ఇక్కడ చూడండి మనకు క్వాలిటీ ఆటోమేటిక్గా తగ్గించుకుంటే మనకు ఎంబీ కూడా తక్కువ అయితే అవుతుంది కాబట్టి క్వాలిటీ తక్కువ చేసుకొని ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ కాకపోతే క్వాలిటీ తక్కువ చేయండి. ఇక్కడ చూడండి మనకు ఏదైతే మనకు ఇక్కడ ఫ్రేమ్ రేట్ బిట్ రేట్ ఉందో క్వాలిటీ ఉందో దీనైతే మీరైతే తగ్గించుకోండి, కొంచెం తగ్గించుకోండి, ఎక్కువ ఏమొద్దు. ఓకే, ఇలాగైతే తగ్గించిన తర్వాత ఇదే వీడియోని మీరైతే సేవ్ చేసుకోండి. ఓకే, నేను ఆల్రెడీ ఆటోమేటిక్గా సేవ్ చేసుకున్నా కాబట్టి నేనైతే బ్యాక్ అయితే వచ్చేస్తున్నా. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ సేమ్ అదే ప్రాజెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సేమ్ అదే రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఇప్పుడు ఏదైతే వీడియో సేవ్ చేసుకున్నారో ఆ వీడియో అయితే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేనైతే ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటా. ఇక్కడ చూడండి నా దగ్గర ఆ వీడియో అయితే ఉంటుంది కాబట్టి ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటా. ఇక్కడ చూడండి ఆ వీడియో అయితే ఉంది నా దగ్గర. ఓకే, ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఏదైతే 720లో నేనైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకుంటాను. నా ప్రతి ఒక్క వీడియో నేనైతే ఫస్ట్ 720లోనే ఎక్స్పోర్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు 1080pలో నాకు ఎక్స్పోర్ట్ అయితే కాదు, అందుకోసం నేనైతే 720లోనే ఎక్స్పోర్ట్ చేసుకుంటా. ఆ తర్వాత నేను ఎఫెక్ట్ కూడా ఫస్ట్ ఫోటో యాడ్ చేసిన తర్వాత ఎఫెక్ట్ కూడా యాడ్ చేయను, నేను సపరేట్గా ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత యాడ్ అయితే చేసుకుంటా. ఇలాగైతే మనకు వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్ అయితే ఒక వీడియో అనేది ఇస్తాను. ఓకే, ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకైతే చెప్పాను కదా మీకు అయితే ఒక ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను కాబట్టి ఈ ఎఫెక్ట్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే ఉంటుంది. దీనైతే మీరైతే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే దీనైతే లైటింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఎఫెక్ట్ వీడియో కూడా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓకే, ఇక్కడ మీరు లాస్ట్లో స్మోక్ ఎఫెక్ట్ వీడియో కూడా చూశారు కాబట్టి ఆ స్మోక్ ఎఫెక్ట్ వీడియో అయితే మీరైతే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోండి. ఏదైతే 16 సెకండ్ నుంచి మనకు ఫోటో అనేది వస్తుందో ఇక్కడ చూడండి మనకు 16 సెకండ్ నుంచి 16 సెకండ్ 7 మిల్లీమీటర్ దగ్గర వచ్చిన తర్వాత కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి ఇక్కడ మీకైతే ఒక స్మోక్ ఎఫెక్ట్ వీడియో కూడా ఇస్తాను కాబట్టి ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు ఈ స్మోక్ ఎఫెక్ట్ వీడియో అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియోని మీరైతే స్క్రీన్ మొత్తం అయితే ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఓకే, జూమ్ చేసిన తర్వాత ఇక్కడైతే పెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడైతే పెట్టి మళ్ళీ బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు లైటింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసుకుంటే ఇక్కడ మనకు స్మోక్ ఎఫెక్ట్ వీడియో కూడా వచ్చింది. ఇక్కడ మీకైతే ప్లే చేసి కూడా చూపిస్తాయి. ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే వస్తుంది. ఇక్కడ చూడండి మనకు స్మోక్ ఎఫెక్ట్ వీడియో కూడా చాలా సూపర్గా అయితే వస్తుంది. ఆ తర్వాత మనకు ఇక్కడ చూడండి మనకు వీడియో ఎంతైతే ఉందో అంతవరకు అయితే ఉంచి ఎక్స్ట్రా పార్ట్ని మొత్తం అయితే కట్ చేసుకోండి. మిగతా మనకు
ఎఫెక్ట్ వీడియో కానీ స్మోక్ ఎఫెక్ట్ వీడియో కానీ కట్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే మీరైతే మంచిగా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇలాగైతే యాడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే పైన మనకు షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఈ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ మనకు వీడియో క్వాలిటీ అనేది ఇక్కడ మనకు చూడండి. ఇప్పుడు మీరైతే 1080pలో పెట్టుకోండి. ఓకే, 1080p కానీ ఇంతకంటే అయితే ఎక్కువ రాదు కాబట్టి 1080pలో పెట్టి ఎక్స్పోర్ట్ చేయండి. డెఫినెట్లీ అయితే ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. ఓకే, కాబట్టి మీరైతే ఇలా ఈ ప్రాసెస్ అయితే చేయండి. డెఫినెట్లీ మీకైతే ఇలాగైతే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి నేను రోజు ఇలాగైతే చేస్తాను కాబట్టి మీకు కూడా చెప్తున్నా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.